మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా థ్యాంక్ యూ కమతం సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. కాట్వా ఆర్గనైజేషన్ గత 10-15 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అప్పటి నుంచి నాకు అనుభవం ఉంది. వాళ్ళ క్యాలెండర్ రిలీజ్ ఫంక్షన్స్ ఇతర కార్యక్రమాలన్నిటికీ కూడా పిలిస్తే నేను ఎప్పుడు పాల్గొంటుంటాం, కలిసి పనిచేస్తుంటాం. ఈ రోజున ఆర్గనైజేషన్ వాళ్ళు స్టేట్ వైడ్గా ఒక పెద్ద ఆర్గనైజేషన్గా తీసుకొచ్చి లాస్ట్ 1 year 1.5 year నుంచి ఎఫర్ట్స్ పెడుతూ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకుంటూ ఒక పెద్ద వ్యవస్థగా సంస్థగా దీన్ని రూపకల్పన చేసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు పెద్దలు. చాలా సంతోషం. లాస్ట్ టైం కూడా ఇలాగే యాన్యువల్ మీటింగ్ తిరుపతిలో పెట్టుకుని పిలిస్తే నాకు హెల్త్ బాగా వెళ్ళలేకపోయాను. ఈసారి వైజాగ్లో పెట్టామంటే మా యాన్యువల్ మీటింగ్ తప్పకుండా రండి అని అన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అందరం కూడా ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మన టీచర్స్ అందరూ కూడా కలవడం జరిగింది. మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా టీచర్స్. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నేను రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపాను. అప్పుడు మాకు వెస్ట్ గోదావరి నుంచి కానీ ఈస్ట్ గోదావరి నుంచి కానీ చాలా చోట్ల నాకు ఎక్కువగా సహకరించి పనిచేసిన వాళ్ళు ఎవరంటే టీచర్లేనండి. దట్టు గవర్నమెంట్ టీచర్. మన రిజర్వేషన్స్ ఎంత ఇంపార్టెంట్, అవి లేక ఎంత ఇబ్బంది పడుతున్నామని వాళ్ళ స్కూల్లో పాఠాలు చెప్పుకొని సాయంత్రం మళ్ళీ ఆ గ్రామంలో పెద్దల్ని పిలిచి, అయ్యా రాము గారు ఇలా చేస్తున్నారు, ప్రతి నెల ఇది ఒక కార్యక్రమం ఉంటుంది, మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి ఆ కార్యక్రమాలని నాకు ఎక్కువ సహకరించిన వాళ్ళు ఎవరంటే టీచర్స్. అంటే సామాజిక బాధ్యత ఎక్కువ ఉంటుంది, మీకు సమాజం మీద ప్రేమ కూడా ఉంటుంది. అంటే నాకు అనుభవం, వేరే జిల్లాల్లో ప్రతి నెల కార్యక్రమం పెట్టినప్పుడు ఒక నియోజకవర్గంలో 100 మందిని పోగేసి కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో టీచర్ల బాధ్యత తీసుకున్న చోట 300 మంది 400 మంది టెంట్లు పట్టే కాదు, అంతమంది జనం వచ్చారు. అంటే సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, సమాజాన్ని చైతన్యపరిచి నడపగలిగిన వాళ్ళు మీరు. ఇంకోటి, యువర్ బ్లెస్డ్ బై గాడ్. భగవంతుడు ముందు మన ఈ నెల ఎలా జరుగుద్దనే ఇబ్బంది మీకు లేదు. భగవంతుడు ఒక ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇందాక కాట్వా మనకేం చేసింది ఇట్లా అంటే, వ్యక్తులుగా చేసే పనులు మనం పెద్దవాడికి రీచ్ కాలేమండి. సమిష్టిగా చేసే పనులే ఎక్కువ సక్సెస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఈ కులంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రధానమంత్రి దాకా అవుతాడు, సమిష్టిగా పని చేయండి అని చెప్పని ఇద్దరిని కలిపి అప్పు చెప్తే అనకాపల్లి దాటినట్టు కొట్టుకుంటారు. ఇగో క్లాషెస్. బ్రాహ్మణుల తర్వాత ఎక్కువ ఇగో మనకే. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, టూ స్మార్ట్, మడతలు ఎక్కువ ఉంటాయి బ్రెయిన్లో, ఎక్కువ స్మార్ట్ అనమాట. అది ఎవడు తాటు ఆడితే రెండో చెప్తే వినరు. మిగతా కులాలు అట్లా అంటే గొర్రె తాటు, వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు అంతే. ఎవడు బాధ్యత తీసుకున్నా చేయని మనం సహకరిద్దాం అంటారు. మన దాంట్లో కదా, అందరూ లీటర్లే, అందరూ మాట్లాడతారు. అది నేనేమంటానంటే, ఇక్కడ మీరు సమాజానికి ఎక్కువ సేవ చేయగలిగే పరిస్థితుల్లో మీరున్నారు. మేము దేవుడు ఎంతో కొంత పొజిషన్ ఉంది కాబట్టి మేము ఉన్నాం. నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ఒకటే, స్వామి వివేకానంద గారిని ఆయన ఒక మాట చెప్తారు, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రిమైనింగ్ ఆర్ డెడ్ రాదర్ దెన్ అలైవ్ అంటారు. ఇతరుల కోసం జీవించే వాళ్ళే నిజంగా బ్రతుకుతున్నట్టు. తమ కోసం, తమ సుఖం కోసం, తమ పొట్ట కోసం బతికేవాడు బతుకున్నా చచ్చిపోయినోడితో సమానం ఉంటాడు. ఆయన ఏమి సరదా చెప్పలా, ఆయన లైఫ్ ఒక ఎగ్జాంపుల్. ఆయన లైఫ్లో అలా త్యాగం చేసే ఈ దేశానికి ఒక గౌరవం తీసుకొచ్చి ఖ్యాతి తీసుకొచ్చిన మహానుభావుడు ఉన్న ఇంట్లో కూర్చొని చెప్పట్లే ఆయన ఏమో మాట. అంటే 4 ఇళ్ళు ఉన్నాయండి, ఒకరి ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ పక్కింటోడు ఎన్ని అరుపులు పడుతున్నా కూడా వాడు బయటికి రాడు. వాడు ఉంటేనే పోతే మనకెందుకు, వాడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప పేరుకి. ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక్క మనిషే ఇంకో జీవికి సహాయం చేయగలిగే స్థితి ఉన్నది మానవుడు పడికే. ఆ శక్తి ఉంది, మిగతా జీవులకి అంత నాలెడ్జ్ ఉండదో తెలియదు. దాంట్లో దేవుడు ఇంకొంచెం మీకు ప్రశాంతమైన కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు. విజ్ఞానము, చదువు, మీ పిల్లలు కూడా బాగా చదువుకొని వేరే దేశాలకు వెళ్ళటం ఈ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు సమాజానికి మన చేతనైంది చేసే ప్రయత్నం చేస్తే ఆ మంచి ఎక్కడికి పోదు.
రోజు దేవుడి మీద కూర్చొని స్తోత్రాలు చేస్తే దేవుడు మనకేమి ఇవ్వడు. బయట జీవుడు రూపంలో ఉన్న దేవుడికి ఆకలేశ్వరుడికి అన్నం పెడితే ఆ దేవుడు సంతోషిస్తాడు. అది కుక్కైనా పిల్లైనా మనిషి అయినా ఆకలితో అన్నం పెడితే చాలు దేవుడు సంతోషిస్తాడు. లోపల కూర్చొని స్తోత్రాలు చేస్తే దేవుడు సంతోషించడం మనం చూసి. కాబట్టి మన చేతనైనంత వరకు సమాజాన్ని మంచి చేద్దాం. అది వ్యక్తిగతంగా చేసే పని ఎక్కువ రిజల్ట్ ఉండదండి. ఒక వ్యవస్థగా సమిష్టిగా ఉండి పని చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. మీ టీచర్స్ అందరికి కూడా కాత్వా ఒక ఆర్గనైజేషన్, మన కాప్ కమ్యూనిటీ సంబంధించి మీరు ఏ ఆర్గనైజేషన్ ఉండండి, మీరు అక్కడ యూటీఎఫ్ ఎస్టీ చాలా ఉంటాయి, మీరు ఏ ఆర్గనైజేషన్స్ వాళ్ళయే అవి ఉంటూనే కమ్యూనిటీ వైజ్ గా మన ఒక ఆర్గనైజేషన్ టచ్ లో ఉండండి. ఒకరికొకరు సహకరించుకోండి. ఏదైనా జిల్లాలో ఏదైనా అవసరం ఉంటే వెంటనే స్పందించే మనుషులు ఉంటారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే పలానా ఆయన తీసుకుని వెళ్ళాయని అంటారు. అంటే మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళతో మన పక్కన సమాజాలతో కలిసి పనిచేస్తామో ఆ రోజున మనకి అన్ని తెలియకుండా అవకాశాలు కలిసి వస్తాయి. మీరు చేసే మంచి ఏదో రూపంలో వస్తుంది. నాకేం వచ్చిందనే మాట అనద్దు. మనం ఏమి ఇచ్చాం సమాజానికి? సమాజానికి ఇచ్చే స్థితిలో మీరున్నారు, తీసుకునే స్థితిలో మీరు లేరు. స్వార్థం వదిలిపెడతాం. కులాన్ని మన కులంలో ఉన్న సహజ సిద్ధమైన ఈర్ష్య ద్వేషాలని పక్కన పెడదాం. ఈ మధ్య కార్యక్రమాల్లో కూడా నాతో పాటు వాళ్ళు చెప్పారు, అయ్యా నేను 5 రాష్ట్రాల మీటింగ్ ఎప్పుడైనా ఖర్చు నానే, ఎవరు బయటకు ఎవరు ఇన్వాల్వ్ చేయను. మనం మాత్రం చెప్పారు, ఇక చాలు బాబు చేసింది చాలు, ఏదో అందరం కలిసి ఇన్వాల్వ్ అవుదామని చెప్పని అంటేనే కార్యక్రమాలు చేస్తున్నాం. కాత్వాలు కూడా పాపం ప్రతి కార్యక్రమానికి మాతో పాటు వచ్చి నిలబడి సహకరించేవాళ్ళు. మన ఎంప్లాయీస్ గతంలో జనవరి ఫిబ్రవరిలో వాళ్ళు అడిగింది ఏంటంటే, ఈ ఎంప్లాయీస్ మనం ఏమవుతుందనంటే ఒక జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇంకో జిల్లాలతో పరిచయం ఉండట్ల, కాపుల్లో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకో డిపార్ట్మెంట్తో పరిచయాలు ఉండట్ల. అవి మేము రాష్ట్రం అంతా తిరగటం వల్ల మాకు అవగాహన ఉంది. ఏ ఊర్లో ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, రూపా అని చెప్పని, కాత్వా అని చెప్పని, ఇంకో ఊర్లో ఇక్కడ తేడా ఉంటుంది, తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఉంటుంది ఇక్కడ. అట్లా వివిధ ప్రాంతాల్లో పీస్ అని కూడా ఆర్గనైజేషన్ ఉంది. అనేక ఆర్గనైజేషన్స్ అనేక ప్రాంతాల్లో పనిచేసుకుంటున్నాయి. మాకు వాటితో అనుబంధం ఉంది. ఏమన్నారంటే పెద్దలందరూ ఏమన్నారంటే, ఈ వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ సంస్థలు, టీచర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ, ఎన్ని వివిధ శాఖల్లో ఉండే ఎంప్లాయీస్, వివిధ జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఒక తాటి మీదకి ఒక చోట తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందండి అని ఓ మాట అంటేనే ఫిబ్రవరి 4వ తారీఖున గుంటూరులో ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా కన్సాలిడేట్ అవ్వాలా, రేపు ఎలక్షన్స్ లో గట్టిగా బలంగా ఒక మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పిన గుంటూరులో ఫస్ట్ మీటింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ బలిజా కాపు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి పెట్టి అన్ని శాఖల ఎంప్లాయీస్, అన్ని వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరినీ ఒక చోట పిలిచి ఇలాగే ఒక వేదిక లాగా అందరిని ఒకరికొకరు పరిచయం చేశాం. అది ఏ కొత్త సంఘం కాదండి, అది జేఏసీ అంతే. మిమ్మల్ని వివిధ శాఖల్లో పనిచేసుకునే వాళ్ళు ఒకరినొకరు కలపటం వరకు మా బాధ్యత. మాకున్న నెట్వర్క్తో ఆ పని చేశాము. మన వాళ్ళు కాత్వా కానివ్వండి, చాలా మంది మన ఎలక్షన్స్ లో ఎవరు పరిధిలో వాళ్ళు విస్తృతంగా పనిచేశారు. మన ఓటర్స్, పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ కూడా చైతన్యపరిచారు, అన్ని ప్రాంతాల్లో బాగా కార్యక్రమాలు చేశారు. మొన్న కూడా గుంటూరులో పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి, అంటే బహుశా ఈ 50 ఏళ్లలో ఒక వేదిక మీద 16 మంది ఎమ్మెల్యేలు ఒకసారి కూర్చోవడం ఎప్పుడు లేదు. అందరూ వచ్చారు ప్రేమగా, పిలిస్తే పాపం అందరూ, అంటే మనం వాళ్ళతో పనిచేసాం కాబట్టి ప్రేమగా వచ్చారు వాళ్ళు అందరూ వచ్చారు. మేమేం చేశామంటే, మేము పక్క నుండి కాపు సంఘం పక్క నుండి ఎంప్లాయీస్ వాళ్ళ చేతే మన ఎంప్లాయీస్ చేతే సన్మానాలు చేయించాం. అందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా రేపు భవిష్యత్తులో మీ కాత్వా నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా కూడా మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఇది చేసే మంచి పనులు. ఇందులో మీ ఎవరు సొంత ఎజెండా ఏముందండి? ఇక్కడ ఎవరు కంఫర్టబుల్ లైఫ్స్ అందరి కొత్తగా తెచ్చుకునేది ఏముంటుంది? మీరు చేస్తుంది సమాజ హితం కోసం, మన కులం హితం కోసం. అంటే కులం అంటే కొంతమంది పెద్ద పెద్దలు ఏవో మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మొహమాటలు లేకుండా చెప్తాను, అయ్యా నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి ఆ మతాన్ని ఇచ్చేస్తా, నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి ఆ కులాన్ని ఇచ్చేస్తా, నేను ఏ కమ్మో రెడ్డో ఇంకోనైతే చెయ్యను, వెలమో రాజైతే చెయ్యను. ఎందుకు? ఆ కులంలో బాగా బలిసిపోయి ఉన్నారు అందరూ, దాని అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాగానే మంచి పొజిషన్స్ లో ఉన్నారు అందరూ. ఈ జాతిలో పేదోళ్ళు ఉన్నారు, ఇంకా చదువులు కనీసం బేసిక్ అవసరాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది మా నైతిక బాధ్యత. మన ఇంట్లోకి అన్నం పెట్టలేకపోయా కానీ ఊళ్ళోడి పొలం పెట్టాడంటే ఎవడో తీసుకెళ్ళి పెడతాను అన్నాడంట, నవ్వుతారు ఎవడన్నా అలాంటి. కాబట్టి ఇది మన కుటుంబం, ఇది మన ఇల్లు, మన వాళ్ళు. కాబట్టి మన చేత రక్త సంబంధం, ఏదో విధంగా రక్త సంబంధం ఇదంతా కూడా.
మన పరిమితులు దేశం మొత్తం వాటేసుకోలేము, మనం అందరినీ ఉద్ధరించలేము. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు తప్ప ఇంకెవరు ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరించలేడు. మన పరిమితులు పెట్టుకోవాలా. కుటుంబమా, స్నేహితుల, బంధువుల, లేదా నా కులమా, నా కాలనీయా, నా పేట, నా ఊరా, పరిమితులు ఉంటాయి మనిషికి. ఆ పరిమితులు పెట్టుకొని పని చేసుకోవాలి మనం. కాబట్టి ఈ కులం అనే పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఒక పరిమితిగా తీసుకొని సహృదయమైన భావంతో, మంచి మనసుతో మనం పెట్టే ఈ ఎఫర్ట్స్ మనం ముందు తరాలు ఆల్రెడీ 10 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం మనలు చేస్తున్న చాలా పనులు. గుంటూరులో తులసి ప్రభు గారు ఎప్పుడు స్కాలర్షిప్లు చేస్తారు. కొన్ని వేల మంది ఈరోజు మంచి పొజిషన్స్ ఉన్నారు. అట్లా చాలా చోట్ల ఆప్తా వాళ్ళు అమెరికాలో డబ్బులు పోగేసుకొచ్చి ఇండియాకి వచ్చి 2 కోట్ల రూపాయలు పంచి వెళ్తారు. వాళ్ళకి ఏమవసరం, ఎక్కడ దేశంలో ఉండే వాళ్ళకి. కాబట్టి మనం చేసే ఆ కొద్దిపాటి ఎఫర్ట్స్ మన పిల్లల్లో మంచి భవిష్యత్తుకి వెళ్ళి వాళ్ళ వల్ల మళ్ళీ సమాజానికి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ పెద్ద మనసుతో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అందరూ కూడా నిస్వార్థంగా అందరూ అండగా ఉండి సమిష్టిగా కలిసి పని చేసుకోవాలని, ఎక్కడ భేషజాలకు వెళ్ళొద్దు. ఇది సమాజం కోసం చేసే పని. ఇగోలొద్దు, భేషజాలొద్దు, చిన్న చిన్న వాటికి మాటగా అనుకోవద్దు. కలిసి ప్రేమ అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం. మీరు చేసే ఈ మంచి కార్యక్రమాలకి మేము ఎంత దూరమైనా, నేను 5 రాష్ట్రాల వరకు, మీ కేరళలో సూర బోర్డర్ వరకు అయినా సరే మీకు ఏం కావాలో చెప్పండి, అంతవరకు నేను ఏమైనా చేయగలుగుతాను. చేశాం 20 ఏళ్ళు పని చేశాం. ఇప్పుడు జనసేన పార్టీ కూడా అట్లాగే నిలబడి పనిచేసాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు పిలిచి, అయ్యా అందరూ సపోర్ట్గా ఉండండి అంటే ఆ రోజు నుంచి మొన్న ఎలక్షన్స్ దాకా పక్క తిరిగి చూడాల. ఏ ఊరు పోయినా ఆయన గురించే. ఆ ఊర్లో పెద్దలేమో నన్ను తిట్టుకుంటుంటారు. మీ కుర్రోళ్ళనయ్యో మీ పెద్దోళ్ళు ఓట్లు వేయట్లేదని తిడతాను ఆడిపోయి. ఆ పెద్దోళ్ళకేమో నా మీద కోపం, నేను తిడతాడు వచ్చి మా ఊరికి వచ్చి అని చెప్పని. మొన్న మాత్రం మంచి రిజల్ట్ వచ్చిందండి. ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. కాపు ఓట్లు 100 పడితే 95 ఓట్లు ఒక పక్క పడ్డాయి. చరిత్రలో ఎప్పుడు లేదు 95 ఓట్లు వన్ సైడెడ్. అంటే అంత చైతన్యం వచ్చింది. మిగతా కులాలకు ఉన్నంత అధికారం అనిపించిన కులాలకు ఉన్నంత చైతన్యం మనలో కూడా వచ్చింది. దాన్ని ఇంకొంచెం జాగ్రత్త ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఆ రాజ్యాధికార సాధనలో ముందుకెళ్ళగలిగితే భవిష్యత్తులో మనం ఇప్పుడు 70 ఏళ్ళు చాలా కోల్పోయాం. మనం ముందు తరాలను సుఖపడతాయి. ఆ రాజ్యాధికారం అలాంటి చైతన్యం కలిగే వ్యవస్థల్లో కీలకమైన వాళ్ళు మీరు, మీ ఆర్గనైజేషన్స్. కాబట్టి మీరందరూ ఆ బాధ్యత తీసుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. గౌరరాజు గారిని సాధారణంగా కాపుల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి నిత్య కృషి వలులు దక్షిణ భారత టీబీకే